మనకి నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాగే డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మీటింగ్ జరిగింది కదా. అయితే ఈ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనందరూ తెలుసు దేని గురించి అనేది, రష్యా ఉక్రెయిన్ వార్ సంబంధించి ఈ మీటింగ్ మొత్తం జరిగిందని చెప్పి మనందరూ తెలుసు. అయితే దీని తర్వాత అటువైపు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాడు ఏం జరిగింది అనేది, పుతిన్ కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది. అయితే ఫస్ట్ పుతిన్ ఏమన్నాడు అంటే, ఓకే అబ్బాయి మీరు అందరూ అనుకుంటుంది నిజమే, మేము ఈ మీటింగ్లో రష్యా ఉక్రెయిన్ వార్ గురించి మేము మొత్తం కూడా మాట్లాడుకున్నాం. కానీ నాకు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత అనిపించింది ఏంటంటే, అరే ఈ 4 సంవత్సరాల నుంచి మనం యూఎస్ఏతో ఎందుకు సరైన సంబంధాలు లేకుండా ఉన్నాం అని అయితే నాకు అనిపించింది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే మరి ఇది పక్కన పెడితే మరి ఆ రష్యా ఉక్రెయిన్ వార్ అని చెప్పాను కదా, సో దాని గురించి మేము మాట్లాడుకుంది ఏంటి అంటే, మరి మొత్తం అయిపోయిన తర్వాత సో నేనైతే ఇప్పుడు ఒకటే పని చేస్తాను, అదేంటి మరి ఉక్రెయిన్ అధ్యక్షుడైన జెలెన్స్కీకి ఫోన్ చేస్తాను, దాని తర్వాత నాటోతో మాట్లాడేస్తాను మొత్తం. సో మాట్లాడిన తర్వాత ఇంకా డెసిషన్ అనేది వాళ్ళ చేతిలో ఉండిద్ది. సో నా చేతిలో ఏం లేదు, నేనైతే నా వంతు నేను వాళ్ళకి కాల్ చేసి సో ఇది అబ్బాయి అని చెప్పి చెప్తాను. సో దాని తర్వాత నెక్స్ట్ డెసిషన్ అనేది వాళ్ళ చేతిలో ఉండేది, నా చేతిలో లేదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఇటువైపు డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, ఇప్పుడు మా మీటింగ్ కంప్లీట్ అయింది కదా, సో మరి ఇప్పుడు పుతిన్తో మాట్లాడేశాను, దాని తర్వాత జెలెన్స్కీకి కూడా కాల్ చేసి మాట్లాడతాను, సో చెప్పేసి ఏం చెప్తాను, అబ్బాయి పుతిన్తో సరిగ్గా అయిపోయింది, మరి ఇక నీదే డెసిషన్, నువ్వు కూడా ఒప్పందాన్ని కుదుర్చుకో మరి రష్యాతో అని చెప్పేసి నేను చెప్తాను. మరి నాకైతే 100% కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళిద్దరు కూడా ఒప్పేసుకుంటారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే మరి మాట్లాడేసిన తర్వాత సో ఇప్పుడు ఎవరో జెలెన్స్కీ కూడా దీని గురించి రియాక్ట్ అయ్యాడు. ఏమన్నాడు, సరే నాకు ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఏం జరిగింది అనేది మొత్తం చెప్పేశాడు నాకు ఫోన్ కాల్ చేసి, ఓకే మరి నేనైతే వెళ్ళి సోమవారం వాషింగ్టన్ వెళ్ళి ట్రంప్తో మాట్లాడతాను, ఆ ట్రంప్తో మాట్లాడిన తర్వాత ఇక మేము ముగ్గురం, పుతిన్ కూడా మాతో పాటు కలుగుతాడు, మేము ముగ్గురం కలిసి ఇక నెక్స్ట్ ఏం చేయాలి, ఓకే యుద్ధాన్ని ఆపాలా లేదా ముందుకు తీసుకెళ్లాలా, ఇంకేమైనా నిబంధనలను మేము పాటించాలా, లేదంటే వాళ్ళు ఏం షరతులు విధించబోతున్నారు అనేది మొత్తం కూడా మేము ఒకసారి మాట్లాడేసుకొని దాని తర్వాత ఈ యుద్ధం గురించి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఇప్పుడు జెలెన్స్కీ అయితే దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగిందనమాట. సో చూద్దాం మరి మండే ట్రంప్తో ఏం మాట్లాడతాడు, దాని తర్వాత పుతిన్ ఏం అడుగుతాడు అనేది సో తర్వాత చూసేద్దాం. ఓకేనా.